ఏంటి ఇది? వదిలు. బావన్ లాక్కొచ్చేసాను. ఏంటి మావయ్య ఇది? బజార్లో ఉంటే బలవంతంగా లాక్కొచ్చింది. పైగా ఏదో సర్ప్రైజ్ థ్రిల్ అంటూ వాగుడు ఒకటి. సర్ప్రైజ్ అయ్యా, ఒక్కసారి లుక్ వేసుకో. అత్తయ్య నువ్వా? సురేష్, ఎప్పుడొచ్చావు నువ్వు? వచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఏంటో నిన్ను చూడాలనిపించింది, వెంటనే బయలుదేరి వచ్చేసాను. అది సరే గాని ఏంటి నల్లబడ్డావు? ఎండలో తిరుగుతున్నావా? అది వదిలేయి. నువ్వు అసలు ఆ పల్లెటూరులో ఎందుకుంటున్నావు? నా దగ్గర ఉండొచ్చు కదా అత్తయ్య. నాకు ఇక్కడే ఉండాలందిరా, కుదరదు. ఇప్పుడు నిన్ను బోళ్ళంత ఆస్తిని నా చేతిలో పెట్టేసి మీ తాతయ్య వెళ్ళిపోయాడు. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్దాన్ని చేశాను. ఆ ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోపోతే చేజారిపోతుంది కదా, అందుకే అక్కడే ఉంటున్నాను. ఆంటీ, ఆస్తి చేయి జారిపోకూడదని నువ్వు అక్కడే ఉంటే ఇక్కడ ఈ అబ్బాయి చేయి జారిపోవచ్చు. అదేలాగే అల్లరి పిల్ల, అందుకే వీడిని నీ చేతిలో పెట్టాను. వాడు జారిపోయినా పారిపోయినా తప్పు నీదే, నిన్నే పట్టుకుంటాను, జాగ్రత్త. విన్నావా? అత్తయ్య, కోతి చేతిలో కొబ్బరికాయ పెట్టినట్టు నన్ను దాని చేతిలో పెట్టడం ఏంటి? చూడండి, నన్ను కోతి అంటున్నాడు. ఎందుకురా దాన్ని కోతి అంటావు? కోతి కోపం వస్తుందిరా. ఇదేంటి జనం ఎవరు లేరు? ఇలాంటి సినిమాకి తీసుకొచ్చావేంటి? ఇది సెకండ్ రిలీజ్, జనాలు పెద్దగా ఉండరు. ఈ 2.5 గంటల్లో మన లవ్ సూపర్ హిట్ అవడానికి తీసుకొచ్చా. అదేం కుదరదు. యావరేజ్ సూపర్ హిట్ నేను చెప్తాను. ఇగో ఇక్కడే మన నంబర్లు. బెదరు, తమరు ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? మా బామ్మ చెప్పింది చేస్తున్నా. మీ బామ్మగారు ఏం చెప్పారో చెప్తారా కాస్త? దేన్నైనా బాగా నవ్వులు మింగమంది. కుర్చీ తిన్నపోయా చేస్తారా? అంత రుచిగా ఉండే చిప్స్ ఏంటో మనము తిందాం బాబ్జీ. వెళ్ళి 2 ప్యాకెట్స్ పట్టురావు. తీసుకో. నీదే మాదేమనుకున్నాను. తెస్తా, ఏం చేస్తా. చేసిన సోదరా, ఈ సినిమాలో కిస్మిస్ సీన్లు ఏమైనా ఉన్నాయా? 4 ఉన్నాయి. ఓ చూడు, ఆ సీన్లు వచ్చినప్పుడు ఆపరేటర్ని ఫిల్మ్ కొంచెం స్లోగా రన్ చేయమని చెప్పు. కొంపలేదు అంటుకుపోతున్నట్టు జప్ జప్పని లాగేయకుండా. ఎక్స్క్యూజ్ మీ, సీటు ఖాళీగా ఉన్నట్టుంది, కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారా, మీరు ఇప్పుడెక్కడో కాలేజీలోను, నేను ఆఫీసులోనూ ఉండవలసిన వాళ్ళం. ఇలా హఠాత్తుగా ఇక్కడ కలిసాం అంటే మన ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం బాగా కావలసిన వాళ్ళం అనిపిస్తుంది. గాడ్ ఈస్ గ్రేట్, లవ్ ఈస్ గాడ్. ఏమంటారు? కరెక్టే. మీరు సినిమాలు బాగా చూస్తారా? అప్పుడప్పుడు. ఓ, నేను ఎప్పుడైనా కిస్మిస్ సీన్లు పక్కాగా ఉన్నాయని తెలిసినప్పుడు. ఏమైందండి? దోమ నేనే కొట్టుకున్నాను. మీరు ఏ హీరోని గాఢంగా అభిమానిస్తారు? హృతిక్ రోషన్. ఓ, ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరెందుకు లవ్ చేస్తున్నారో. నాకు కూడా మీ హీరో హృతిక్ రోషన్ లాగా రోషం ఎక్కువ. ఎవరన్నా కొట్టినా తిట్టినా అస్సలు ఊరుకోను. అబ్బా, ఏమైందండి? అబ్బే ఏం లేదు. ఏమన్నా అయితే నేను ఊరుకుంటానా? డార్లింగ్, వాడు ఏం తింటున్నాడు? చిప్స్ తింటున్నాడు. లేదు, వాడు చిప్స్ తింటున్నట్లేదు, ఎనపరేకుల్ని కర్రా కర్రా నవ్వులుతున్నట్టుంది. చిప్స్ ఎలా తినాలో నేను చూపిస్తాను, తెస్తాను మీకు కూడా. కూల్ డ్రింక్. ఇలా చెయ్యి. థాంక్ గాడ్. వామ్మో, మీ ఫాదర్ పెద్ద నసగాళ్ళ ఉన్నాడే. నసగాళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ మా నాన్న. ఇదిగో తీసుకో. ఇదిగో వీలైతే అప్పుడు సినిమా చూస్తుండే, ఆ పక్కన ట్రై చేయలేకపోయా. అలాగే ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. నీ హీరో వస్తాడు, కూర్చో. ఒకటి బాయా అరవకో. ఇదిగో తీసుకో.
ఎలా ఉన్నాయి? చిలిపి. అమ్మో, నేను ఊహించిన దానికన్నా ఫాస్ట్. ఇప్పుడే ఏమైంది? నువ్వా? లైట్ వేసారండి, రీల్ రాలేదా? వాట్ సురేష్, ఈ మ్యూజిక్ ఈ హడావిడి ఏంటి? ఏదో కొత్త ప్లేస్ కి తీసుకొచ్చినట్టున్నావు కదా. యా, దిస్ ఈస్ కపుల్స్ ప్యారడైజ్. ఇక్కడ కపుల్స్ వస్తుంటారు, డాన్స్ చేస్తుంటారు. మీనా, కమ్ లెట్స్ గో అండ్ డాన్స్. డాన్సా? నేనా? వద్దు ప్లీజ్. నీకు ఏ ఇబ్బంది ఉండదు, నేను పట్టుకుంటాను కదా. కమ్ రా. మీనా, మా ఆంటీ ఊరి నుంచి వచ్చింది. ఆవిడ నాకు అమ్మతో సమానం. ఇవాళ రేపు మన విషయం ఆవిడికి చెప్పి పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలకాలం ఇలా కలిసి ఉంటాం. అక్కడ కూర్చున్నా. ఓకే. యా. ఏమిటి పాపారావు నీ కొడుకు చెప్పేది? మన సురేష్ ఎవరో గుడ్డిదాంతో తిరుగుతున్నాడా? ఏం చెప్పమంటావమ్మా, ఇప్పుడు మన ఆడుకున్న ఆస్తిపాస్తులు చూసి కుంటి గుడ్డి అడ్డమైన వాళ్ళు వెనకబడతాం అనేది సహజమే. కానీ మా ఊరు చెప్పే గుడ్డి పిల్లలు చూసావు, వెనకబడతంతో ఆగట్లా, ఆని పెళ్లి పీటల దాకా లాక్కెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే దాన్ని వేసేద్దాం అనుకుంటున్నాను. అయితే బాబు కూడా ఆ గుడ్డి పిల్ల మీద మోస్తూ తిరుగుతున్నాడా? డా కాదమ్మా, డూ. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నోటితో చెప్పొచ్చు కదా. చెప్పింది చాలు. ఇక ఆ గుడ్డి పిల్ల విషయం నేను చూసుకుంటాను. అమ్మయ్యా, నూనెలో ఒత్తేసేసాను రా, ఇంకా ఆవిడ ఎలిగించుకుంటది.